పురుషులు లైంగిక సమస్యలను నిర్లక్ష్యం చేయక నిశ్శబ్దంగా ఒత్తిడి పడుతూ తామే పరిష్కరించుకుంటారు. నిజానికి కొన్నిసార్లు ఇది మీ శరీరంలో మొదటి హెచ్చరిక కావచ్చు. మీ గుండె లేదా షుగర్ లెవెల్స్ లక్షణాలు రాకముందే ఇది కనిపించవచ్చు. నేను డాక్టర్ సుధీర్. ఈరోజు ఒక తీవ్రమైన సమస్య గురించి చర్చిద్దాం. దీన్ని నైతిక లోపంగా చూస్తారు. అదే లైంగిక శక్తి లోపం. గమనిస్తే పట్టణ భారతంలో ఒక నమూనా కనిపిస్తుంది. 30-40 ఏళ్ళు ఒక వ్యక్తి జీవితంలో బాగున్నా తన పడక గదిలో మాత్రం విషయాలు ఊహించలేనట్టుంటాయి. అందుకే అతను చాలా మంది పురుషులు చేసేదే చేస్తాడు. అతను వేచి చూస్తాడు, దాని గురించి మాట్లాడాడు, గూగుల్ లేదా రాత్రి 1 గంటకి చాట్ జీపీటీలో వెతుకుతాడు. తర్వాత కెమిస్ట్ చెప్పిన శక్తినిచ్చే మందులు వాడి ఈసారి కాకుండా వచ్చేసారి బాగుంటుందని అనుకుంటాడు. ఇంతలో తన భాగస్వామి అనుకుంటుంది, నా వల్లేనా, నేను అందంగా లేనా అని, లేదా ఇంకేదైనా జరుగుతోందా? ఇలాంటి పరిస్థితిలో మౌనం ఉండటం సమస్యను మరింత పెంచుతుంది. నేను చాలా సులభంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. పురుషుల్లో ఎరెక్షన్ మనశ్శక్తికి సంబంధించింది కాదు. ఇది రక్త ప్రసరణపై ఆధారపడుతుంది. మీ రక్తనాళాలను ప్లంబింగ్ లా భావించండి. ఎప్పుడైతే రక్తనాళాల పొరలు ఆరోగ్యంగా లేకపోతే అది ఎక్కువ చక్కెరల వల్ల కావచ్చు, ఎక్కువ రక్తపోటు, చెడు నిద్ర లేదా దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కావచ్చు. అప్పుడు రక్త ప్రవాహం కష్టంగా మారుతుంది. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. పెనిస్లోని రక్తనాళాలు గుండెలోని రక్తనాళాల కంటే చాలా చిన్నవిగా ఉంటాయి. కాబట్టి రక్తనాళాల ఆరోగ్యం తగ్గడం ప్రారంభమైనప్పుడు చిన్నవైనవి పెనిస్లో ఉన్న వాటిలా సమస్యల సంకేతాలు చాలా తొందరగా చూపించవచ్చు. అందుకే చాలా మంది భారతీయుల్లో గుండె జబ్బులు లేదా డయాబెటీస్ వచ్చే ఏళ్ల ముందే ఎరెక్షన్ సమస్యలు కనిపించవచ్చు. ఎందుకంటే జీవనశైలి సంబంధిత మెటబాలిక్ వ్యాధులు చిన్న వయసులోనే వస్తున్నాయి. ఇప్పుడు కాస్త ఆగిండి. ఇది మీరు పూర్తిగా దెబ్బతిన్నారని అర్థం కాదు. ఇది మీ సంబంధం ముగిసిపోయిందని కూడా కాదు. మరియు మీరు తక్కువ పురుషుడని అస్సలు కాదు. ఇది మీ శరీరం మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. మీరు వినడం మీ బాధ్యత. ఇది సాధారణమైనది, చికిత్స చేయదగిన సమస్యే, ముఖ్యంగా మీరు దాన్ని తొందరగా సరిగ్గా చూసుకుంటే. అలాగే ఎరెక్షన్ సమస్యలు తరచూ మిశ్రమంగా ఉంటాయి. కొంత ఆరోగ్య సమస్య, కొంత ఒత్తిడి, ఒక చెడు అనుభవం తర్వాత కొంత భయం. కాబట్టి ఇక్కడ ఎలాంటి అవమానం లేదు. మీకు ఏది సరిపోతుందో మనం తెలుసుకుందాం. ఎప్పుడు చర్య తీసుకోవాలో ఇలా ఆలోచించండి. మీరు ఒక నమూనా గమనిస్తే ఇది పదే పదే జరుగుతుంటే ఇప్పుడే చర్య తీసుకోండి. లేదా ఇది మీకు బాధ కలిగిస్తుంటే మరియు ఇది సుమారు 3 నెలలుగా ఉంటే ప్రతిసారి కాకపోయినా సరే, మీరు చిన్నవారైనా కానీ మీకు కొన్ని ప్రమాదకర అంశాలుంటే కూడా, ఉదాహరణకు అధిక బరువు, ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక చక్కెరలు, పొగ తాగడం లేదా పొగాకు వాడకం, తక్కువ శారీరక చురుకుదనం లేదా ఎక్కువ మద్యం సేవించడం చాలాసార్లు ఒక పెద్ద సంకేతాన్ని మనం మిస్ అవుతుంటాం. అంటే పెద్దగా మోగే మోగుడు లేదా పగటి నిద్రలేమి ఇవి సూచించవచ్చు. నిద్రలో శ్వాస సంబంధిత సమస్యలు ఉండవచ్చని మీకు కొన్ని హెచ్చరిక సంకేతాలు ఉంటే, ఉదాహరణకు శ్రమతో ఛాతీలో నొప్పి, అసాధారణమైన శ్వాస ఇబ్బంది లేదా గుండె సమస్యలున్న ఆలస్యం వద్దు. మీరు దీంతో సంబంధం కలిగి ఉన్నట్టు అనిపిస్తే మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఉరోలజిస్ట్ లేదా జనరల్ ఫిజిషియన్ వంటి పురుషుల ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి. వారు మొత్తం పరిస్థితిని పరిశీలిస్తారు. ఈ పరిస్థితిలో మీ డాక్టర్ సాధారణంగా ఏమి చేస్తారు? గుర్తుంచుకోండి, ఇది అంత భయంకరమైనది కాదు. వారు ఉదయం లేచినప్పుడు వచ్చే శిశ్న స్తంభన, ఒత్తిడి, నిద్ర, మద్యం లేదా పొగ తాగడం, అలాగే మీరు ఇప్పటికే తీసుకుంటున్న మందులున్నాయా అని అడుగుతారు. ఇవి అడిగిన తర్వాత వారు రక్తపోటు, బరువు, నడుము కొలత వంటి ప్రాథమిక అంశాలను చూస్తారు. మీ డాక్టర్ HbA1c, షుగర్, లిపిడ్ ప్రొఫైల్ వంటి సాధారణ పరీక్షలు చేయాలని సూచిస్తారు. లేదా అవసరమైతే ఉదయం టెస్టోస్టెరాన్ స్థాయి, మీరు బాగా గురక పెట్టడం లేదా పగలు ఎక్కువ అలసటగా ఉండటం ఉంటే మీ డాక్టర్ని నిద్ర పరీక్ష కూడా సూచించవచ్చు. చాలాసార్లు ఇది ప్రధానంగా జీవనశైలి మరియు ఒత్తిడికి సంబంధించినదే. కాబట్టి మనం మెరుగైన నిద్ర, ఎక్కువ శారీరక చురుకుదనం మీద దృష్టి పెట్టాలి. మరియు ఒత్తిడి, అలాగే ఆందోళనను నిర్వహించడంపై కూడా. కొన్నిసార్లు ఇది ప్రధానంగా మధుమేహం వంటి మెటబాలిక్ సమస్యలకు సంబంధించింది. రక్తపోటు లేదా కొలెస్ట్రాల్. అలాంటి సందర్భంలో ముందుగా ఈ అసాధారణతలను సరిచేయాలి. తర్వాత మనం మరింత సురక్షితమైన ఈడీ చికిత్సకు వెళ్ళవచ్చు. మరియు కొన్నిసార్లు ఇది హార్మోనల్ సమస్య లేదా ఇంకొన్ని మందుల దుష్ప్రభావం వల్ల కూడా రావచ్చు. అలాంటి సందర్భంలో లక్ష్యంగా సరిచేసే చికిత్స చేస్తాం. మీకు సహాయం కావాలంటే మీరు ప్రాక్టోలో ధృవీకరించబడిన యూరాలజిస్ట్ను సంప్రదించవచ్చు. త్వరిత పరిష్కారం కోసం కాదు, మీ శరీరాన్ని బట్టి స్పష్టమైన ప్రణాళిక కోసం, ఆరోగ్య చిట్కాల కోసం దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి.